నల్లేరు కాడతో చాలా గొప్ప ఉపయోగాలు ఉన్నాయి. అవి తెలుసుకోవాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ క్లిక్ చేయండి. విరిగిన ఎముకలను సైతం త్వరగా అతికించేంత శక్తి ఈ నల్లేరు మొక్కకు ఉంది. అయితే ఈ నల్లేరు పచ్చడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా నల్లేరు కాడలను కట్ చేసి పెట్టుకోండి. ఈ కాడలను కోసేటప్పుడు చేతులు కొంచెం దురద పెడతాయి. అలా కాకుండా ముందుగా చేతులకు కొంచెం నూనె రాసుకుంటే దురద ఉండదు. ఒక పాత్రలో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, వెల్లుల్లి, కరివేపాకు వేసి వేయించుకోండి. తరువాత నల్లేరు కాడలను సరిపడ నూనె వేసి వేయించండి. వేయించిన పదార్థాలను ఒక్కొక్కటిగా రోట్లో వేసి దంచండి. ఇలా దంచేటప్పుడు నానబెట్టుకున్న చింతపండు రసం కలుపుతూ మెత్తగా నూరండి. తరువాత నల్లేరు కాడ ముక్కలను కూడా రోట్లో వేసి మెత్తగా నూరండి. ఆ తరువాత చింతపండు వేసి నూరండి. చివరగా నూనెలో తాలింపు దినుసులు వేసి ఈ మిశ్రమాన్ని అందులో వేసి వేయించండి. ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన నల్లేరు పచ్చడి రెడీ. ఈ పచ్చడి వారానికి 1 లేదా 2 సార్లు మాత్రమే తీసుకోవాలి. రోజుకి 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే తీసుకోవాలి.